హలో హాయ్. సో ఈరోజు మనం అపార్ కార్డ్స్ కోసం ఒకసారి మనం చూద్దాము. అపార్ కార్డ్స్ అనేవి ఏంటి, అసలు ఎందుకు యూజ్ అవుతాయి ఏంటి అనేది. ఇది జనరల్గా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ కోసమని, బర్త్ సర్టిఫికేట్స్ కోసమని తిరుగుతున్నారు కదా. సో అసలు దానికి దీనికి ఉన్న లింక్ ఏంటి, అసలు అపార్ కార్డ్స్ ఎందుకంత మ్యాండేటరీ అనేది ఒకసారి చూద్దాము. సో ఈ అపార్ కార్డ్స్ అనేది ఏంటంటే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి క్రియేట్ చేసింది. మనకి ఇంతకుముందు ఆధార్ కార్డ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పటి వరకు ఆధార్ కార్డ్స్ మనం ఎలా యూస్ చేస్తున్నామో ఒక పర్టికులర్ పర్సన్కి ఒక ఆధార్ కార్డ్ అని, అలాగే ప్రతి స్టూడెంట్కి లైక్ అది వాడు ఏం చదువుతున్నా ఎల్కేజీ నుంచి 10th ఇంటర్ ఏం చదువుతున్నా కూడా ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఒక ఐడి కార్డ్ అనేది ఉంటుందన్నమాట. దీనికి ఒక నెంబర్ ఉంటుంది. ఈ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత వాడి ఫ్యూచర్ మొత్తం ఎక్కడి వరకు అయితే చదువుతాడో అంత డీటెయిల్స్ కూడా దాంట్లో జనరేట్ అవుతూ ఉంటుంది, అంటే దాంట్లో సబ్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. జస్ట్ ఈ కార్డ్ చూపిస్తే వాడు ఎంతవరకు చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు అనేది మనకి ఐడియా వస్తుంది. ఇది ఏంటంటే దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ. ఇది ఒక యూనిక్ ఐడి నెంబర్ జనరేషన్ అనమాట. ఇది వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అని చెప్పేసి దీని లోగో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దేనికి అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఏదైనా స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు, లేదంటే ఏదైనా స్కాలర్షిప్స్ ఎస్సీ ఎస్టీ లేదా బీసీ వాళ్ళకి స్కాలర్షిప్స్ కన్సెషన్స్, లేదంటే వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్స్ కానీ ఏదైనా దాంట్లో సర్టిఫికేట్ జనరేషన్స్ అయినా, లేదంటే జాబ్ అప్లై చేస్తున్నా వాళ్ళ కంప్లీట్ అకాడమిక్ రికార్డ్స్ అన్నీ కూడా సో వాళ్ళు మొత్తం అకాడమిక్ రికార్డ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. అలాగే ఈ అపార్ ఐడి కార్డ్ కావాలంటే ఏం కావాలంటే జస్ట్ మన ఆధార్ కార్డ్ కావాలి, తర్వాత ఒక డిజి లాకర్, ఇదంతా కూడా మనకి మన స్కూల్స్ అనేవి జనరేట్ చేస్తాయి పేరెంట్ కన్సర్న్. ఈ పేరెంట్ కన్సర్న్ కోసం ఏంటంటే స్కూల్ వాళ్ళే పేరెంట్స్కి టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళు మొత్తం అపార్ అనేది ఏంటి, అసలు ఎందుకు దీని మ్యాండేటరీ, ఎంత ఇంపార్టెన్స్ ఎందుకు అనేది వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ నుంచి ఒక ఫిజికల్ కన్సర్న్ అనేది తీసుకుంటారంటే ఒక ఫిజికల్గా ఒక లెటర్ తీసుకుంటారనమాట. అంటే మాకు ఓకే మేము ఇవన్నీ సబ్మిట్ చేస్తాము అని. ఈ సబ్మిట్ చేసినప్పుడు ఏంటంటే ఆధార్లో కంపల్సరీగా వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఎగ్జాక్ట్గా ఉంటేనే మనకి ఆధార్ కార్డుకి డేట్ ఆఫ్ బర్త్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలి. ఒక లెటర్ కానీ ఒక స్పేస్ కానీ ఏది కూడా మనకి ఎర్రర్ అనేది లేకుండా ఉంటేనే మనకి తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి యూజ్ అపార్ ఐడి అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఏ రెండిట్లోనూ డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉన్నా, లేదంటే డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నా అపార్ ఐడి అనేది ఎర్రర్ వచ్చి మనకి అది ఇంకా జనరేట్ అవ్వదు. సో అందుకని ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా బర్త్ సర్టిఫికేట్స్ కోసము, లేదంటే ఆధార్ కరెక్షన్స్ కోసము ఇలాగ మనకి తిరుగుతున్నారనమాట. సో వీటి వల్ల మనం అపార్ ఐడి వల్ల బెనిఫిట్స్ చూసాం కదా. ఎవరైనా ఒకవేళ డ్రాప్ అవుట్ అయిన చిల్డ్రన్ ఉన్నా కూడా ఈ అపార్ ఐడి ద్వారా మనం వాళ్ళని రికవర్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఈ అపార్ ఐడి వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే ప్రతిదీ కూడా మనకి ఏదైతే అకాడమిక్ స్టాండర్డ్స్ మనకి ఎంత పర్సంటేజెస్ వచ్చాయి, మనం పీజీ చేసామా, లేకపోతే ఏదైనా దాంట్లో ఒక స్కిల్స్ ఏమైనా సర్టిఫికెట్స్ ఏమైనా పొందామా, లేదంటే ఎక్కడైనా ముందుగా మనం ఏదైనా జాబ్ చేసామా, లేదంటే ఏదైనా ఇంకా అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నీ కూడా మనకి దీంట్లో ఉంటుందన్నమాట. సో అందుకని కంపల్సరీగా ఇప్పుడు మనం అపార్ ఐడీస్ అనేవి జనరేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఇది అపార్ ఐడీస్ కోసం. సో మీ అందరికీ ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో అపార్ ఐడి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇవి మనం కంపల్సరీగా చేయాల్సిందే. ఆధార్ కార్డ్ ఎర్రర్స్, మిస్టేక్స్ అవన్నీ ఎలా చేసుకోవాలి, తర్వాత బర్త్ సర్టిఫికేట్ ఎలాగ మనం లేట్ బర్త్ సర్టిఫికేట్స్ కానీ, లేదంటే నేమ్ కరెక్షన్స్ కానీ అవన్నీ ఎలాగ ప్రొసీజర్ ఏంటి, అఫీషియల్గా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.